స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రొట్టెల పండుగకు ముస్తాబు. పద్నాలుగు మందికి 15,60,000 పంపిణీ. స్వర్ణాంధ్ర విజన్ 2047తో నియోజకవర్గం సమగ్రాభివృద్ధి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. జూలై 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్న రొట్టెల పండుగ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. ఈ పండుగకు లక్షల మంది భక్తులు విచ్చేస్తారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పోలీస్ యంత్రాంగం రొట్టెల పండుగకు కేంద్రమైన బారా షాహీద్ దర్గాని లైటింగ్తో అందంగా తయారు చేశారు. రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువును శుద్ధి చేశారు. అందంగా సిద్ధమైన బారా షాహీదా దర్గా విద్యుత్ కాంతులతో ఎంతో అందంగా కనిపిస్తుంది. నేడు వెంకటగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 14 మంది లబ్ధిదారులకు 15,60,000 రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను అందించడం జరుగుతుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి మరియు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేముల మస్తానమ్మ అమ్మ రాత్రి వెంకటేశ్వర రెడ్డి ముద్దులూరు సుబ్బరామరాజు అష్ట శిరీష ఆవిళ్ళ అరుణ రావమ్మ పరకోటి రావమ్మ మోడిపోయిన రమణయ్య అడుగుల అమౌంట్ కూడా చెప్పాను. వేముల మస్తానమ్మ అమ్మ రాత్రి వెంకటేశ్వర రెడ్డి ముద్దులూరు సుబ్బరామరాజు అష్ట శిరీష ఆవిళ్ళ అరుణ
ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ 14 మందికి 15,60,000 ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు పెన్షన్లు కూడా ఎన్ని కష్టాలున్నా 1వ తారీఖు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనే కాన్సెప్ట్లో ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నాం. గతంలో 10 రోజులుగా 15 రోజులుగా ఎప్పుడు వచ్చి కూడా తెలియదు. ఈరోజు కరెక్ట్గా 1వ తారీఖు సెలవు వస్తే కూడా ముందు రోజు ఇస్తున్నాం. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరు తెచ్చిచ్చినా కూచా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రిని ఎదిరించి వీళ్ళందరికీ కూడా చెక్కు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన. గతంలో ఇలాంటివి లేవు. ఎక్కడా 10,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ఎక్కడ 10,000 ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని గుర్తించి ఎక్కడైనా బయట ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకందరూ కూడా బిల్లులు తెస్తే పెట్టి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. స్వర్ణాంధ్ర విజన్ 2047తో సత్యవేడు నియోజకవర్గం సమగ్రాభివృద్ధి చెందేలా అధికారులు విజన్ ప్లాన్ తయారు చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచించారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడు ఎంపీడీఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలులో భాగంగా సత్యవేడు నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్పై 7 మండలాలకు చెందిన అధికారులతో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డ్వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ విజన్ ప్లాన్లో నియోజకవర్గాల్లో అసంపూర్తిగా దుస్థితిలో ఉన్న ఈఏపీ రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు ఆధునీకరణ, త్రాగునీటి పనులు, ఆసుపత్రుల మెరుగైన వసతుల ఏర్పాటు, శ్మశానాల మరమ్మతులు వంటి పనులతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని పనులను తప్పక పొందుపరచాలని అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో 7 మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా ప్రజల గురించి, ప్రజా సంక్షేమం గురించి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఆల్ ఎంపీఓ, ఎంఆర్ఓ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ విజన్ అండ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసే విధంగా రూపురేఖలు మార్చాలా, దీంతో పాటు పేదరిక నిర్మూలన చేయాలా, ఎక్కడెక్కడ ఇంజనీరింగ్స్ ఉందో ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. ఇప్పుడే మన ప్రసాద్ గారు, మన సోదరి మాట్లాడారు, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి మండలం కూడా ఎంపీఓ, ఎంఆర్ఓ, మండల మేజిస్ట్రేట్ కానీ, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, మీ కింద ఉన్నటువంటి సార్లు అధికారులు అందరూ కూడా కలిసి మన కాన్స్టిట్యూన్సీలో చాలా వనరులు, మన కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి వనరులు ఈ జిల్లాలో ఎక్కడ లేదు. 220 ఫ్యాక్టరీలు, అపోలో, హీరో, కాంపిటన్, అవి కాకుండా చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీస్, మెగా ఇండస్ట్రీస్, జ్యూస్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. మన జిల్లాలో ఎక్కడ లేదు. ఈ విధంగా మనం ఎంతో ఈ సబ్జెక్ట్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు అనేటువంటి ప్రాంతానికి శ్రీసిటీ ఎస్సీజీ రావడం, వారు ప్రమాణం చేయడం తర్వాత ఆగస్టు 19వ తేదీ శ్రీసిటీ రావడం జరిగింది. ఇక్కడే ఈ సభలోనే సత్యవేళనే మన ప్రాంతాభివృద్ధికి శ్రీసిటీ ఉంది, ఎస్సీజీ ఉంది, అన్నీ ఉన్నటువంటి ఆలోచనతోనే. అందుకని భవిష్యత్తులో కూడా అనేక సందర్భాల్లో కాలువలు కానీ, రోడ్లు కానీ అభివృద్ధి అవసరం ఉంది. అలాగే మనం సత్యవేడు ప్రాంతాలు వచ్చేటప్పుడు మనమంతా మీరంతా వచ్చేటప్పుడు ఊతి కొట్టిపోయి రావాలి. ఆ ఊతి కొట్టి నుంచి ఇలా పోకూడదు తెలుసుకొని ఆనాడు నేను ఎమ్మెల్యే 26 కోట్ల రూపాయలు మంజూరు చేశాను. 26 కోట్లు కూడా 20 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్,
6 కోట్ల నుంచి రోడ్డుకి 4 రోజులు ఏర్పాటు చేశాం సర్వే చేసి. అంటే నాగలాపురం అండ్ సత్య ఇద్దరు ఎమ్మాలు కలిసి సార్ ప్రతిష్ఠించినా వచ్చినా నేను వచ్చినా ముఖ్యమంత్రి కూడా మీటింగ్ చూసుకుని ఆ రాత్రి ఎమ్మెల్యే కోర్టు పెట్టారు. అంటే ఆగస్టు ఏప్రిల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రొట్టెల పండుగకు ముస్తాబు. పద్నాలుగు మందికి 15,60,000 పంపిణీ. స్వర్ణాంధ్ర విజన్ 2047తో నియోజకవర్గం సమగ్రాభివృద్ధి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.